అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి కన్నా చూసుకుంటాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేషంలో గురువు ఉన్నాడు. మేషంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇది వివాహ సంబంధించిన విషయాలకు చాలా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మే వరకు చాలా బాగుంది. బ్యాంక్ నుంచి ఏదైనా సపోర్టు, తండ్రి నుంచి సపోర్ట్ రావడానికి చాలా చాలా బాగుంది ఈ రాశి వారికి. మెయిన్గా వివాహము, సంతానము, రాజకీయ సంబంధించిన విషయాలు, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు చాలా బాగుంది. అదేవిధంగా 12లో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఏదైనా సాధించడానికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మేషం వారికి. ఇక మిగతా అంశాలు మరి జాగ్రత్తలు ఏమిటి అంటే, మనకి అస్తంగత్వ దోషము అంటారు. ఈ అస్తంగత్వ దోషం మనకి దాదాపుగా ఈ 14వ తేదీ మనకి ఎప్పుడైతే వృషభంలోకి ఫిబ్రవరి 14లో ఎంటర్ అయిపోయాడు రవి ఆల్రెడీ. నెక్స్ట్ మార్చ్ 14th వరకు అక్కడ ఉంటాడు. అందుకని శనిని అస్తంగత్వం చేసుకుంటున్నాడు. శని అంటే ఈ లగ్నానికి ఎవరు? లాభాధిపతి. అంటే వచ్చే లాభాలు మనం చూడండి. ఒక్కోసారి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. నేను పలానా తీసుకెళ్ళి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి, నాకు డబ్బులు వస్తాయి అనుకోని. కానీ ఒక్కోసారి ఏమవుతుంటుంది, అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అవుతుంది. కాబట్టి పర్టికులర్గా ఈ నెలలో అసలు ఫిబ్రవరి 14th నుంచే కూడా కొంచెం ఈ ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు వస్తాయని షేర్ మార్కెట్ అని అదని ఇదని చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని లాభాలకు సంబంధించిన విషయంలో ఈ 17వ తేదీ నుంచి కుజుడు కూడా వెళ్ళి కలుస్తున్నాడు. ఏది? శనితోని, లాభస్థానంలో ఉన్న శనితో. ఈ లాభాల విషయంలో కొంతమందితో గొడవలు కానీ ఇటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా అన్న వరుస వాళ్ళతోని, వీరితోని అంటే కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది ఏదైనా ఒక లాభం సంపాదించే ముందు. మరి దీనికి పరిహారం ఏమిటి చూసుకున్నట్లయితే, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. రవిగ్రహం దగ్గర కూడా వీరు నిత్యము కూడా దేవతారాధన చేసుకోవాల్సింది సూర్య భగవాను. వీరికి దగ్గరలో ఏదైనా గోశాల ఏదైనా ఉందనుకోండి, గోవుకి సంబంధించిన ఏదైనా శాల ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా క్యారెట్లు, బెల్లము ఇవి కనుక తినిపించినట్లయితే ఈ లాభస్థానంలో ఏదైతే కాంబినేషన్ ఉందో, ఈ కాంబినేషన్ శని కుజులు రవి కాంబినేషన్ అనేటువంటిది కొంత వీళ్ళకి లాభం కలిగేటువంటి విషయంలో, హ్యాపీనెస్ ఇచ్చేటువంటి విషయంలో ఘర్షణాత్మకంగా కాకుండా కాస్త ప్రశాంతంగా వెళ్ళేటువంటి యోగం అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఒక్కోసారి చూడండి, మనం లాభం అనే కాకుండా ఒక్కోసారి మనం ఏదైనా ఒక జాబ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మీకు ప్రమోషన్ ఇస్తామంటారు, బ్లాక్ చేసి పెడతారు. అది ప్రమోషన్ ఇస్తాను అన్నాడు, వాడు ఇవ్వడు, అక్కడ లాక్ అయిపోయానండి, ఇదేదో ఇస్తాడు ఇప్పుడు తేలితే కానీ నేను బయటికి రాలేనట్టు ఉంటాను. ఇటువంటివి జరుగుతుంటాయి మేషం వారికి. అది పర్టికులర్గా చూసుకోవాలి. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.